సో తాజాగా యాంట్రోఫిక్ కంపెనీ వాళ్ళు మార్కెట్లోకి క్లౌడీ 4 వెర్షన్ అయితే తీసుకొచ్చారు కాబట్టి ఇందులో బోల్డ్ అండ్ ఇంట్రెస్టింగ్ ఫీచర్స్ కూడా ఇంక్లూడ్ చేశారు. ఉదాహరణకి మీ గూగుల్ సంబంధించిన డాక్యుమెంట్స్ ఏదైతే ఉంటాయో వాటిని అనలైజ్ చేయడం కానివ్వండి, లేకపోతే మెయిల్స్ని అనలైజ్ చేసి మీకు యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే చెప్తుంది. దాంతోపాటుగా మీకు డీప్ రీసెర్చ్ చేసి రిపోర్ట్లు కూడా ఇస్తుంది అనమాట. ఇలా చాలా ఇంట్రెస్టింగ్ టూల్స్ అనేవి ఇప్పుడు క్లౌడీ 4లో అయితే ఇంక్లూడ్ చేశారు. మరి క్లౌడీ 4లో ఉన్న అప్డేట్స్ అంటే పూర్తి సమాచారాన్ని ఈరోజు మన ఏ తెలుగు ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ మండేలా, మీరు చూస్తున్నారు ఏ తెలుగు. మన ఏ తెలుగు బిగినర్ కోర్స్ 11th బ్యాచ్ జూన్ 9వ తారీఖున స్టార్ట్ అవుతుంది. మన ఏ తెలుగు కోర్సులో ప్రతి వారం డౌట్ సెషన్స్ తో పాటుగా రికార్డింగ్ క్లాస్ కూడా ఆఫర్ చేస్తున్నాం. ఇంట్రెస్ట్ ఉంటే మన ఏ తెలుగు కోర్సులో జాయిన్ అవుదాం అనుకుంటే స్క్రీన్ పై కనిపించే నెంబర్ కి వాట్సాప్ చేయండి. వీఆర్ టేకింగ్ ఓన్లీ లిమిటెడ్ సీట్స్, సో లేట్ చేయకుండా రిజిస్టర్ చేసుకోండి. ఫస్ట్ అయితే యాంట్రోఫిక్ వాళ్ళు అఫీషియల్ గా రిలీజ్ చేసిన క్లౌడ్ 4 వర్షన్ సంబంధించిన కొన్ని వీడియోస్ అయితే మీకు ప్లే చేసి చూపిస్తానండి. సో ఇందులో రెండు ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. ఫస్ట్ క్లౌడ్ ఆపస్ 4 అనే ఒక మోడల్ ఉంది. సో క్లౌడ్ ఆపస్ 4లో ఏం చేశారంటే గూగుల్ డాక్ లిస్ట్ కానీ, టు డూ లిస్ట్, ఈమెయిల్స్ ఇవన్నీ చెక్ చేసి ఇందులో నాకు హై ప్రయారిటీ మీటింగ్స్ ఏమైనా ఉంటాయి, ఒకవేళ ఉంటే దానికి సంబంధించిన సమాచారం నాకు ఇవ్వని చెప్పి వీళ్ళు ఒక ప్రాంప్ట్ అయితే ఇచ్చారు. సో దీనికి ఏదైతే ఉందంటే దీన్ని మీరు టెస్ట్ చేయాలంటే ఫస్ట్ గూగుల్ సంబంధించిన యాక్సెస్ అయితే ఇవ్వాలన్నమాట. సో వన్స్ యాక్సెస్ ఇచ్చేసిన తర్వాత క్లౌడ్ ఏం చేస్తుందంటే ఈ మోడల్ మొత్తం అనలైజ్ చేసుకుని ఏ టాస్క్ ఇంపార్టెంట్ అనేది ఫైనల్గా ఒక ఇంపార్టెంట్ ఏంటి అనేది దాని ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చింది. సో ఇలా మీకు హెల్ప్ అవుతుంది. అలానే క్లౌడ్ ఆపస్ 4లో వీళ్ళు ఇంకొకటి కూడా టెస్ట్ చేశారన్నమాట. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రిలేటెడ్ గా కొన్ని లిటరేచర్ సంబంధించిన ప్రెసెంట్ అకాడమిక్ సంబంధించిన కొన్ని క్వశ్చన్స్ అయితే ఇచ్చి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని ఏ ప్రొఫెషన్ ఎలా యూస్ చేస్తున్నారు దానికి సంబంధించిన ఒక రీసెర్చ్ రిపోర్ట్ ఏమని రీసెర్చ్ ని సెలెక్ట్ చేసుకున్నారు అనమాట. రీసెర్చ్ అని బేటా వర్షన్ లో కనిపిస్తుంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకుంటే ఈ క్లౌడ్ ఆపస్ 4 మోడల్ ఏం చేస్తుందంటే ఇదంతా కూడా అనలైజ్ చేసి ఏది ఇంపార్టెంట్ అంటే ప్రజెంట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని డిఫరెంట్ ప్రొఫెషన్స్ లో ఎలా యూజ్ చేస్తున్నారు అని చెప్పి ఒక కాంప్రహెన్సివ్ రిపోర్ట్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. అంతేకాదు మీకు క్లౌడ్ కోడ్ కూడా ఆఫర్ చేస్తున్నమాట. ఈ క్లౌడ్ కోడ్ లో మీరు కోడింగ్ అనేది మరింత ఫాస్ట్ గా కోడింగ్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఎవరైతే చాలా మంది ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఉన్నారో ఎక్కువ మంది క్లౌడ్ ఏఐ ప్లాట్ఫామ్ కూడా యూజ్ చేస్తూ ఉంటారు ChatGPT తర్వాత. సో అలాంటిది ఇప్పుడు క్లౌడ్ ఏఐలో మరింత ఫాస్ట్ గా వర్క్ ఇప్పుడు కోడింగ్ ప్లాట్ఫామ్ కూడా ఇప్పుడు క్లౌడ్ ప్లాట్ఫామ్ లో అయితే మీకు లభిస్తుంది అనమాట. ఇక అన్నిటికన్నా ముఖ్యమైన విషయం అనేది క్లౌడీ 4 వెర్షన్ ఏదైతే ఉంది ఇది ఒక హైబ్రిడ్ మోడల్ అని చెప్తున్నారు అనమాట. హైబ్రిడ్ అంటే నథింగ్ బట్ మనకి మల్టిపుల్ వేస్ లో వర్క్ అవుతుంది అన్నట్టుగా చెప్తున్నారు. సో ఉదాహరణకి నేను చెక్ చేసిన విషయం అంటే క్లౌడీ 4 వెర్షన్ లో మీకు కావాలంటే ఇంటర్నెట్ ని యాక్సెస్ చేస్తూ మీకు సమాచారం కూడా ఇస్తుంది అనమాట. ఇలా చాలా డిఫరెంట్ ఫీచర్స్ ఉన్నాయి. అది మీకు ఒక్కొక్కటి ఇప్పుడైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ మన క్లౌడీ 4 అప్డేట్ చూసుకున్నట్లయితే లాజికల్ గా మరింత లాజిక్ గా ఆలోచించగలదని చెప్తున్నారు అనమాట. రీజనింగ్ పరంగా కానీ బాగా ఇంప్రూవ్డ్ అయిన వర్షన్ అని చెప్పి యాంట్రోఫిక్ సంస్థ వాళ్ళు అయితే చెప్తున్నారు. దాంతో పాటుగా ఇప్పుడు రియల్ టైం వెబ్ సెర్చ్ అనే ఒక ఆప్షన్ కూడా ఇస్తున్నారు. అంటే మీరు ఏమైనా ఒక టాపిక్ మీద వర్క్ చేస్తున్న టైంలో క్లౌడీ ఏఐలో మీరు ఆ టాపిక్ని అనలైజ్ చేయమని వెబ్ సెర్చ్ని సెలెక్ట్ చేసుకుంటే కనుక ఇంటర్నెట్ని కనెక్ట్ అయ్యి మీకు కావాల్సిన ఆన్సర్స్ కూడా చెప్తున్నారు. అది కూడా కొత్తగా 4 వెర్షన్లు అయితే తీసుకొచ్చు అని చెప్తున్నారు. అలానే ఈ కొత్త వెర్షన్లో మీరు ఏజెంట్స్ని కూడా డిజైన్ చేసి డిప్లాయ్ చేసుకోవచ్చు అనమాట. మీరు ఏదైనా ఒక స్పెసిఫిక్ టాస్క్ని చేయడం కోసం ఏజెంట్స్ని మీరు రన్ చేసుకోవచ్చు అనమాట. మీ ఒక ఏజెంట్ కింద బిల్డ్ చేసి ఇలా వర్క్ చేయమని చెప్తే ఆ ఏజెంట్ కూడా వర్క్ అవుతుందని అయితే క్లౌడీ ప్లాట్ఫామ్ కొత్తగా వచ్చిన మేజర్ అప్డేట్ అనమాట. ఇది ఒక అటానమస్ ఏజెంట్ కింద పనిచేసుకుని వీళ్ళు ఒక ఏం టెస్ట్ చేశారంటే పోకీమాన్ సంబంధించిన ఒక గేమ్ని అయితే ఆటోమేటిక్గా సుమారుగా ఒక 45 మినిట్స్ వరకు ఈ గేమ్ ఆడమని చెప్పి ఒక ప్రాంప్ట్ ఇచ్చి వదిలేస్తే ఈ ఆటోమేటిక్గా ఇదంతా గేమ్ని అంతా నేర్చుకుని 45 మినిట్స్ అయిపోయిన తర్వాత ఈ గేమ్ని ఇంకా బెటర్గా ఎలా ఆడచ్చు అని ఓవరాల్గా ఒక డాక్యుమెంట్ అయితే ఇచ్చిందన్నమాట. సో ఆ డాక్యుమెంట్ చూడగలిగితే కనుక సో మనకి ఈ గేమ్ని ఫాస్ట్గా గెలిచే అవకాశం ఏంటి, సో కష్టమైన లెవెల్స్ని కూడా ఫాస్ట్గా ఎలా క్లియర్ చేయొచ్చు అనే ఓవరాల్ కాన్సెప్ట్ అనేది క్లౌడీ 4 వెర్షన్ ఇవ్వగలిగింది. సో అంత అటానమస్గా ఇదే వర్క్ చేసుకుంటే దానికి సంబంధించిన ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్ని గమనించి దానికి బెస్ట్ సొల్యూషన్ కూడా ఇవ్వగలుగుతుంది అనమాట. సో అంత యాక్యురేట్గా ఇది వర్క్ అవుతుందని చెప్పి యాంట్రోఫిక్ సంస్థ వాళ్ళు అయితే చెప్తున్నారు. మీరు గమనిస్తే కనుక యాక్యురసీ లెవెల్లో హైయెస్ట్ స్కోర్ అనేది ఆపస్ 4 అలానే సానెట్ 4 వీళ్ళ రెండు మోడల్స్ ఇప్పుడు బాగా హై పర్ఫార్మెన్స్ చేయగలుగుతాయి అన్నట్టు వాళ్ళు చెప్తున్నారు. బెంచ్ మార్క్ స్కోర్స్లో అన్ని కూడా సానెట్ సంబంధించిన అంటే వీళ్ళ ప్రీవియస్ మోడల్స్ ఇంకా బెటర్ చేస్తున్నాయి. ఓపెన్ ఏఐ కానివ్వండి లేకపోతే జెమినై సంబంధించిన వెర్షన్స్ తో పోల్చుకున్నట్లయితే సుమారుగా 10 నుండి 20% డిఫరెన్స్ లో అయితే మంచి స్కోర్స్ అయితే ఉన్నట్టుగా చూపిస్తున్నారు. ఈవెన్ డిఫరెంట్ ఏజెంటిక్ కోడింగ్ కానివ్వండి, గ్రాడ్యుయేట్ లెవెల్లో రీజనింగ్ కానివ్వండి, ఏజెంటిక్ టూల్ యూస్ కానివ్వండి, మల్టీ మోడల్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కానివ్వండి. సో మోస్ట్ ఆఫ్ ది పారామీటర్స్ లో అయితే క్లౌడీ ఆపస్ 4 కానివ్వండి, సానెట్ 4 మోడల్స్ బాగా వర్క్ చేస్తున్నట్టుగా వీళ్ళైతే దీన్ని హైలైట్ చేసి చూపిస్తున్నారు. సో ఒకసారి మనం క్లౌడీ ఏఐలోకి వెళ్దాం అండి. సో ఇక్కడ రెండు ఆప్షన్స్ కనిపిస్తున్నాయి, క్లౌడీ సానెట్ 4 అలానే క్లౌడీ ఆపస్ 4. ఆపస్ 4 అనేది ప్రో వర్షన్ లో మాత్రమే, అంటే మీరు డబ్బులు పే చేస్తే మాత్రమే ఇది యాక్సెస్ వస్తుంది. బట్ సానెట్ 4 మాత్రం ఫ్రీ యాక్సెస్ అయితే ఇస్తున్నారు. సో నేను ఫస్ట్ అయితే ఇది వెబ్
సెర్చ్ వర్క్ అవుతుందో లేదో తెలుసుకోవడం కోసం ఒక ప్రాంప్ట్ అయితే ఇచ్చాను అనమాట. ఇది వర్క్ అవుతుందో లేదో ఒకసారి ఎంటర్ చేసి చూద్దాం. సో దీన్ని బట్టి మనకి అర్థమైంది ఏంటంటే క్లౌడ్ సానెట్ 4 కి అయితే ప్రెసెంట్ రియల్ టైం వెబ్ యాక్సెస్ లేదనమాట. సో క్లౌడ్ ఆపస్ 4 కి మాత్రమే ఈ వెబ్ యాక్సెస్ ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది. అలానే ఇంకా వేరే ఆప్షన్స్ కూడా చెక్ చేద్దాం. ఫార్మల్, ఎక్స్ప్లెనేటరీ, కన్సైజ్, నార్మల్ అనే ఆప్షన్ మాత్రం ఇస్తున్నారు. బట్ ఈ రీసెర్చ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ మళ్ళీ క్లౌడ్ ఆపస్ 4 లోనే ఉంది. సో వీళ్ళు ఫ్రీ యాక్సెస్ కి అయితే సానెట్ 4 ని ఇచ్చారు కానీ బట్ సానెట్ 4 ని జస్ట్ రెగ్యులర్ సంబంధించిన ప్రాంప్ట్స్ ని ఎన్హాన్స్ చేసుకోవడం కోసం, రెగ్యులర్ గా వర్కింగ్ కొంచెం ఫాస్ట్ గా వర్క్ చేసుకోవడం హెల్ప్ అవుతుంది. కానీ నెక్స్ట్ లెవెల్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కోసం, రీసెర్చ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కావాలంటే మళ్ళీ మీకు ఆపస్ 4 మోడల్ మాత్రం యూస్ చేసుకోవాలి. దానికి మీరు మళ్ళీ ప్రో ప్యాకేజ్ తీసుకోవాలన్నమాట. ఇప్పుడు నేను ఒక రీజనింగ్ క్వశ్చన్ అయితే అడుగుతున్నాను అనమాట. మీరు కూడా ట్రై చేయండి. నేను ఈ ఆన్సర్ చెప్పే ముందు, నన్ను మైన్ నుంచి తీసుకున్నారు, వుడెన్ కేసులో బంధించారు, దాన్ని ఎవరో బయటికి రిలీజ్ చేయరు, కానీ నన్ను రోజు కూడా చాలా మంది అయితే యూస్ చేస్తారని చెప్పి నేను ఇచ్చిన ప్రాంప్ట్ అనమాట. మీరు లాజికల్ గా ఆలోచిస్తే ఈ పొడుపు కథకు సమాధానం అయితే తెలుస్తుంది. ఒకసారి క్లౌడ్ సానెట్ 4 ని అడుగుదాం, సమాధానం చెప్పగలుగుతుందో లేదో. సో ఆన్సర్ కరెక్ట్ గానే చెప్పింది అనమాట. సో మీరు గమనిస్తే కనుక మైండ్ నుంచి గ్రాఫైట్ అయితే తీస్తారు, దాని తర్వాత దాన్ని వుడెన్లో బంధిస్తారని చెప్పాను కదా. పెన్సిల్ చుట్టూ అంతా కూడా మనకి వుడెన్తో చేసి ఉంటుంది కదా, లోపలేమో గ్రాఫైట్ పెడతారు, ఫైనల్గా రాసుకుంటూ ఉంటారు. సో అది బంధించే ఉంటుంది, బట్ దాన్ని ఉపయోగిస్తారు. సో అది క్లవర్ గానే సమాధానం అయితే ఇచ్చింది అనమాట. నెక్స్ట్ ఇంకొక హైబ్రిడ్ థింకింగ్ అంటే రీజనింగ్ పరంగా కానివ్వండి, 2 రకాలుగా ఆలోచించే ఒక క్వశ్చన్ అయితే అడిగాను. సో దానికి సమాధానం వేస్తుందో కూడా చూద్దాం. సో కొంచెం కాంప్లికేటెడ్ క్వశ్చన్ అనమాట. 7 రోజుల్లో జపాన్ ట్రిప్ వేయాలి, 10 లక్షల రూపాయల బడ్జెట్ అని చెప్పి ఏం చెప్పగలుగుతుందో చూద్దాం. సో ఫ్లైట్స్ ఎంత అవుతుందని చెప్తుంది, అకామిడేషన్, జిఆర్ పాస్ ఎంత అవుతుందో ఒక ఎస్టిమేషన్ చేసింది, ఫుడ్ కి ఎంత అవుతుందని, మొత్తం యాక్టివిటీస్ అట్రాక్షన్స్ 8,000, లోకల్ ట్రాన్స్పోర్ట్ 4,000. సో మరొక 1 లక్ష రూపాయల్లో ప్లాన్ అయితే చేస్తుంది, మొత్తం డాక్యుమెంటేషన్ అయితే ఇచ్చింది అనమాట. సో ఇంకా లోడ్ అవుతుంది, మరి ఇక్కడ ఏం వర్క్ అయిందో చెప్పించింది, బట్ ఫైనల్ గా దాన్ని డాక్యుమెంట్ చేసి మన కంటెంట్ అయితే ఇచ్చింది. ఇక్కడ ఈ క్వశ్చన్ ఎందుకు అడిగానంటే ఒక లాజికల్ గా మరియు రీజనింగ్ 2 రకాలుగా కూడా ఆలోచించాల్సిన అవసరం అయితే ఉంటుంది. అందుకని ఇది ఫస్ట్ వీళ్ళు హైబ్రిడ్ మోడల్ అని చెప్తున్నారు కాబట్టి దానికి తగ్గడికి ప్రాంప్ట్ అయితే అడిగాను. సమాధానం కొంచెం డీటెయిల్ గానే ఇచ్చింది, కొంచెం టైం తీసుకున్నా కానీ. సో ఇది మనకి నాకు అనిపించింది ఏంటంటే క్లౌడ్ 4 వర్షన్ అనేది ఎక్కువ వీళ్ళు చెప్తున్న మోడల్స్ మేజర్ గా హైలైట్ చేస్తున్న ఫీచర్స్ ఏది ఫ్రీగా ఇవ్వలేదు. ఫ్రీగా ఇచ్చినవి మాత్రం ప్రెసెంట్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ప్రీవియస్ మోడల్లో కూడా ఉన్నాయి, బట్ కొంచెం స్పీడప్ చేశారు అంతే. అది కూడా మనం రెగ్యులర్ గా యూస్ చేస్తానని చెప్పగలుగుతాం కానీ బట్ డిఫరెన్స్ అయితే తెలియకపోవచ్చు. క్లౌడ్ సానెట్ 4 యూస్ చేస్తే మీకు ప్రీవియస్ సానెట్ 3.7 వర్షన్ కి దీనికి డిఫరెన్స్ ఏమైనా కనిపించిందా లేదా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి. అలానే ఎవరైనా అప్గ్రేడ్ చేసుకోవాలంటే మాత్రం అప్గ్రేడ్ ప్యాకేజెస్ కూడా ఇక్కడ ఒకసారి చెక్ చేద్దాం. సో స్టార్టింగ్ వచ్చి ఫ్రీ అయితే $0 అనమాట, $0. అదే ప్రోకి అయితే మాత్రం $17 పే చేస్తే కనుక మంత్లీ అయితే యూజ్ చేసుకోవచ్చు. అదే మ్యాక్స్ చూసినట్లయితే $100 అయితే ఆఫర్ చేస్తున్నారు. సో కొన్ని దానికి ఉన్న పాజిటివ్స్ కానీ కొన్ని లిమిటేషన్స్ లాంటివి కూడా మీకు అయితే ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇది ఓవరాల్ గా క్లౌడ్ 4 వర్షన్ సంబంధించిన పూర్తి సమాచారం అండి. ఇప్పుడు లేటెస్ట్ ఏ కరెంట్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.